హాయ్ అండి. ఈరోజు మనము పల్లెటూరి కోడి వేపుడైతే తయారు చేసుకుంటున్నాం. రుచిలో అద్భుతంగా ఉంటుంది, తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 3/4 కేజీ చికెన్ అయితే మనం తీసుకున్నాము. దానిలో నేను క్లీన్ చేసిన తర్వాత 3 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు మాత్రం మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మనము కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. దానిలో 2 లెగ్ పీసులు మాత్రం మా పిల్లల కోసం అని తీసుకొచ్చాము. వాటికి కూడా బాగా ఆ ఉప్పు పట్టి చాలా బాగా సాఫ్ట్నెస్గా జ్యూసీగా ఉంటుంది. మనకి చికెన్ ఫ్రై అయిన తర్వాత అంత బాగా రుచిగా ఉంటుందండి. అలా మాత్రం తప్పకుండా చేసుకోవాలి సాల్ట్లో. తర్వాత అది మ్యాగ్నేట్ అయిపోయిందండి. 1 గంట తర్వాత నేను మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోవాలి. నూనె మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం వేపుడు కదా చేస్తుంది కాబట్టి కొంచెం నూనె పడుతుంది. ఫ్రై అవ్వాలి కదా ఆయిల్లో, కాబట్టి మనము నూనె వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు పొడవుగా, పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, పెద్ద ఉల్లిపాయలు. 5-6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. తప్పనిసరిగా ఉల్లిపాయ ఎంత ఎక్కువగా ఉంటే అంత మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా కావాలి కాబట్టి ఆ కర్రీ ఉల్లిపాయలు వేసుకోవాలి, అన్ని ఉల్లిపాయలు. ఇప్పుడు మనము ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత, వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో చక్కగా మనము అన్నిటినీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత దానిలో నుంచి మనకి నీరు మాత్రం బయటికి బాగా వస్తుందండి. చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనము ఆ నీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకుంటూ మళ్ళీ మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఈ నీరంతా కూడా బాగా ఇనికిపోవాలి. మనము నీరు లేకుండా మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకుంటున్నాం. ఇలా మాత్రం మనం చేస్తూ ఉండాలి ఆ నీరు పోయిందాకా. మనం అప్పుడప్పుడు అలా కలుపుకోలేదనుకోండి, ముక్క మనకి ఈవెన్గా మాత్రము కుక్ అవ్వదు, అంటే సమానంగా వేగదనమాట. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత నీరంతా వినికిపోయిన తర్వాత మళ్ళీ మనము వేపుతూనే ఉండాలి. ఎంతసేపు వేపాలి? ఇదిగోండి ఈ రంగు వచ్చేదాకా. ఆ రంగు మాత్రం తప్పనిసరిగా రావాలి. బాగా ఎర్రగా వేగుతున్నట్లుగా అనిపించాలి చికెన్ ముక్కలు. అలా వేగిన తర్వాత ఏం చేయాలి? దానిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. దీన్నైతే బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకుందాం. అసలు ఇవి మనకి తప్పనిసరిగా కావాలి. రకరకాల పదార్థాలు అయితే మనం వేయట్లేదు దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. ఇంతటితోనే మనము ఈ కోడి వేపుడికైతే అమోఘమైన రుచిని తీసుకొస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మేము తయారు చేసుకునేది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మాత్రం. ఈ కోడి వేపుడులో మనం ఇప్పుడు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాం కదా, తర్వాత దాన్ని కూడా కలుపుకున్నాక సంబార్ కారం, గుంటూరు సంబార్ కారం, బాగా కారంగా ఉండాలి కాబట్టి ఒక 4-5 స్పూన్లు కారం అయితే వేసుకోండి. ఇక ఇప్పుడు మాత్రము దీనిలో సంబార్ కారం వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసినాక గరం మసాలా వేస్తున్నాం. మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. ఇది ఎలా తయారు చేయాలో ఏంటో మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటుందండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇంకా ఈ వేపుడైతే గరం మసాలా వేసిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ అయితే బయటకు వచ్చేస్తుంది, నాకు తెలుస్తుందండి. ఇప్పుడు దానిలో మనము జీడిపప్పు కొన్ని తీసుకొని వేసుకున్నాం. ఇలా జీడిపప్పు వేసిన తర్వాత మనకి అది చూడటానికి కూడా కళ్ళకు కూడా ఇంపుగా ఉంటుంది. ఇంకా తర్వాత కొత్తిమీర, కరివేపాకు. ఇక ఇంతేనండి. ఇక మనం చూస్తుంటే నోట్లో నుంచి నీళ్లు మాత్రము ఊరుతూ ఉంటాయి. ఎవరికి? చికెన్ని ఇష్టపడే వాళ్ళకి, నాన్ వెజ్ ప్రియులకి కదండి. ఎవరికైతే చికెన్ కూర అయితే ఇష్టపడతారో
ఈ వేపుడైతే వాళ్ళకి అబ్బో ఎంత రుచికరంగా ఉంది అని అనుకోకుండా మాత్రం తినరు, అంత బాగుంటుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ వేపుడిని మనం ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. చక్కగా పిల్లలైతే ఎంజాయ్ చేసేస్తారు. ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి. ఇంకైతే లెగ్ పీసులు చూస్తున్నారా, పల్లెటూరు కోడి వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. సిటీల్లో ఉండే వాళ్ళ పిల్లలైతే మాత్రము ఈ వేపుడిని అయితే రుచి చూస్తే ఒక్కసారైనా ఇక మర్చిపోరండి. మళ్ళీ పల్లెటూరు పోదాం మనము ఆ కోడి వేపుడు కోసం అనుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. పల్లెటూరులో మనకి రకరకాల పదార్థాలు అయితే దొరకవండి, కానీ ఎంత రుచి అంటే అంత రుచి. ఇప్పుడు రకరకాలు వేసి చేస్తే వేరే వేరే రకాలుగా రుచి వస్తుంది, కానీ ఈ రుచి చూస్తే మాత్రము అబ్బా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు మాత్రం ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చిద్ది. మళ్ళీ సిటీలో ఉన్నోళ్ళు అయితే పల్లెటూరు ఎప్పుడు పోదామా, పండగలు ఎప్పుడు వస్తాయా, మన పెద్దవాళ్ళు వండి పెడతారేమో మా తాతలు అమ్మమ్మలు అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. అంత రుచికరమైన కోడి వేపుడు అనమాట. మా పిల్లలైతే ఈ కాళ్ళ కోసం, కోడి కాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పట్లో కోడి కాళ్ళు అనేవాళ్ళు, ఇప్పట్లో లెగ్ పీసులు అంటున్నారు కదండి. నేను నా పుట్టినరోజు సందర్భంగా మా పిల్లలు అడిగారు కాబట్టి ఇలా తయారు చేయమని, ఈ విధంగా తయారు చేస్తూ మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఈ వేపుడిని అయితే తయారు చేశాను. చాలా అద్భుతంగా మాత్రం ఉంటుంది. పప్పుచారు పెట్టుకున్నాం మేమైతే. పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే అండి ఇక మళ్ళీ పిల్లలైతే మాత్రము మళ్ళీ చెయ్యమ్మా అని మాత్రము అడగకపోతే అప్పుడు అడగండి, అంత రుచికరంగా ఉంటుందండి. ప్రతి ఆదివారం కూడా మీ ఇంట్లో ఈ వేపుడు ఉండాలని కోరుకుంటారు, అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడైతే మీకు కనుక ఈ కోడి కూరను చూస్తే తిందామని అనిపిస్తుందా? మా ఇంట్లో వాళ్ళకైతే తిందామనిపిస్తుంది. కాబట్టి ఈ పల్లెటూరు కోడి వేపుడుని అయితే మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీ టైంను కేటాయిస్తున్నందుకు. అలాగే కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబులు చేస్తే నేను మరిన్ని వీడియోస్ పెట్టుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ఈ వీడియోని ముగిస్తున్నాను, ఇంక ఉంటానండి. బాయ్.